హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నిన్న ఇంటికాంచి మా తమ్ముడు వాళ్ళు వచ్చారనమాట. సామాన్లు పంపించింది అమ్మ నాకు కొంచెం. అవి మీకు చూపిద్దామని మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. చూడండి ఏమేమి పంపిస్తుందో చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఓకేనా? చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి ఊరగాయ కాయలు అనమాట. మామిడికాయలు మా చేలో కాసాయి, అందుకనేసి మా మధ్య పంపించాడు అనమాట. సపోటా కాయలు మామిడికాయలు మా చేలో కాసినట్టు అనమాట. మా మధ్య పంపించినాడు. ఇంకా కొంచెం పంపించినారు సపోటాలు. వీళ్ళు మాగినటన్నీ తినేసారనమాట. ఇవి వచ్చేసి జొన్నలు కొరలు అనమాట. ఎందుకంటే జొన్నలు కొరలు ఇప్పుడున్నే పరిస్థితుల్లో ఆరోగ్యం సరిగా ఉండడం లేదని దోసకి ఇడ్లీకి పోసుకుంటే హెల్త్కి మంచిదని పంపించిందమ్మ. కొర్రలు జొన్నలు. ఇవి వచ్చేసి బేనిసకాయలు అనమాట. ఇప్పుడు ఈ మామిడికాయల సీజన్ కాబట్టి మనకి ఇంటికాంచి ఏం పంపిస్తున్నా అదొక అమృతంలా ఉంటుంది అనమాట. అందుకనేసి బేనిసకాయలు కొనుక్కొని ఎత్తుకొచ్చాడు తమ్ముడు. చాలా మంచిగా ఉన్నాయి, మంచి స్మెల్ వస్తా. ఇది వచ్చేసి ఊరగాయ చూడండి. అమ్మ ఊరగాయ పంపించింది కొంచెం. దాంట్లో మసాలా మాత్రమే వేసింది అనమాట, నూనె ఏం వేయలేదు. దాని తిరగబోయమని చెప్పింది. ఇంకోటి ఏంటంటే నాకు ఇష్టమైనది మైసూర్పాకు. నాకు మైసూర్పాకు అంటే చాలా ఇష్టము. చూడండి అమ్మ 1 కేజీ మైసూర్పాకు రౌడల్లో పంపించింది. చాలా ఇష్టం నాకు మైసూర్పాకు అంటే. ఏంటంటే తిరుమల లడ్డు మాకు ఎల్లవేలు పైన మా ఇంటి దేవుడైన వెంకటేశ్వర స్వామి లడ్డు అది. నా కొడుకులు వెళ్ళారనమాట. మొన్న తీసుకొచ్చారు, పంపించింది అమ్మ. తలారావు పెట్టేశాను, అది కొంచెం ఉంది, మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా సామాన్లు అన్నీ ఉన్నాయి. పసుపు అంట అదంతా వచ్చేసి మామిడికాయలు ఎలా పెట్టాలో నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఉన్నాయి వడియాలంట, మిరప్పొడి, ధనియాల పొడి, ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి. అవన్నీ ఇంకా నేను తెచ్చుకోలేదు, మళ్ళీ ఈ ప్రస్తుతానికి ఎత్తుకొచ్చానమాట. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.